ఏపీ సీఎం చంద్రబాబు 4 రోజుల దావోసు పర్యటన విజయవంతంగా ముగిసింది. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు ఢిల్లీ ఎయిర్పోర్టులో కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ దృష్ట్యా ఇరువురు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగింది. ఈ 4 రోజులు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాల ముందుంచింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టుల్ని నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్నీ ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.